రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరిని కాంగ్రెస్ తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ తన ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో కారు పంక్చర్ హస్తం నిండుగా అన్న చర్చ జరుగుతోంది. ఇక ఒకవైపు సొంతంగా కొందరు పార్టీ మారితే మరికొందరిని పార్టీలోకి చేర్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ కొంతకాలానికే చేరికల కోసం తన తలుపులు తెరిచినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ లోకి త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొంతమంది చేరనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రారంభం నుంచి 10ల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి చేరతారంటూ జోరుగా ప్రచారాలు జరిగాయి. ఆ సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు హస్తం గూటికి చేరారు. అంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో పాటు అటు ఏఐసీసీ నుంచి అనుమతి రాకపోవడంతో చేరికల జోరు తగ్గింది. ఇక తాజాగా మాజీ శాసనసభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉంటే తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ 5 ఎమ్మెల్యేలు కాకుండా మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అందులో హైదరాబాద్ కు చెందిన వారు పలువురు ఉన్నట్లు సమాచారం. పలు జిల్లాలకు చెందిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవడానికి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరాల్సి ఉంటుందని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతంగా కొనసాగుతున్నట్లు నేతలు చెబుతున్నారు.